హలో వివర్స్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి గ్రైండర్ గురించి వీడియో. గ్రైండరు స్టక్ అయిపోయి ఆగిపోయింది. ఇగో ఇక్కడ ఉన్న ప్రెస్ బటన్ ఒత్తితే గ్రైండర్ అనేది రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా ఆటో స్విచ్ అనేది వస్తున్నట్లు ఒకసారి ఒత్తి ఇడిచి పెడితే ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఒత్తితే వదిలేస్తుంది. దీన్ని ఆటో స్విచ్ అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇగో ఇక్కడ నేను దీన్ని బాగు చేసిన, ఇప్పుడు తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఏమేమి బాగు చేసిన అనే దాని గురించి ఇప్పుడు వీడియో మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవడానికే నేను వీడియో పెడుతున్నా. ఇగో ఇది స్విచ్ డ్రాప్ చేస్తే వస్తుంది, స్విచ్ ఒత్తితే ఇడిచిపెడుతుంది. దీని లోపల వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వచ్చేటివి. ఇప్పటికి నేను చాలా గ్రైండర్లు బాగు చేసినా కానీ ఇలాంటి గ్రైండర్లో మాత్రం ఈ బేరింగే ఎక్కువ శాతం స్టక్ అవుతుంది. ఈ బేరింగ్ స్టక్ అయ్యి ఏం చేస్తుంది, మోటార్ను తిరగనీయకుండా చేసి ఫిల్టర్ను తినేస్తుంది, మోటార్ కూడా కాలిపోతుంది. ఇగో ఎంత కొట్టినా ఈ బేరింగ్ అనేది ఊడడం లేదు. ఇది పుల్లర్ పెట్టి గుంజదామంటే పుల్లర్ దీనికి పట్టదు. ఇంకోటి కట్ చేద్దామంటే దీనికి వెల్డింగ్ తోటి కానీ దాంతో కట్ చేయడానికి ఇది ప్లాస్టిక్ది ఉంటుంది కింద బేస్. ఈ బేస్ వల్ల ఏమవుతుంది, బేస్ మొత్తం మెల్ట్ అయిపోతుంది, పనికి రాకుండా పోతుంది. అప్పుడు ఈ సెట్టే మారవలసి వస్తుంది, రేట్లు ఎక్కువ. ఇక 4 స్క్రూలు వస్తాయి దీనికి బేస్కు. ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది ఏం కథ అనేది అంతా క్లియర్గా చూపిస్తాను నేను. ఇప్పుడు వీడియో ఆడాడ తక్కువ కనబడుతుంది, లెంత్లో కనబడుతుంది. ఎందుకంటే నాకు వీడియో తీసేటోళ్ళు లేక ఇప్పుడు నా మన్మని పట్టుకొని తీస్తున్నాను నేను. కాబట్టి ఇగో ఈ విధంగా ఈ మోటార్ వస్తుంది. ఇది కెపాసిటర్ ఫ్రెండ్స్. సేమ్ సీలింగ్ ఫ్యాన్లోకి వచ్చేది 2.5 MFD 400 వాటేజ్. ఇది కెపాసిటర్, దీంట్లో వచ్చే కెపాసిటర్. ఈ దాంట్లో వచ్చే బెల్ట్ కూడా ఇచ్చింది చూడండి మీకు ఇక్కడ. CFX 1473, 1474, 1472 కూడా వస్తుంది. ఎందుకంటే దీని లోపల మోటార్కు అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ తెల్లవి మోటార్కి ఇక్కడ బేస్లు ఉన్నాయి కదా, నేను మీకు తర్వాత కూడా చూపిస్తాను. బేస్లు ఎక్కడెక్కడ టైట్ చేసుకోనికి, లూజ్ చేసుకోనికి బెల్టును. కొన్ని సందర్భాల్లో గట్టిగా అయిపోయినప్పుడు ఇది ఏం చేస్తా అంటే లూజ్ అవుతుంది బెల్ట్, అప్పుడు టైట్ చేసుకోవచ్చు అన్నట్లు. ఇగో ఇక్కడ ఇగో దీనికి ఇప్పుడు నేను బేరింగ్ మార్చిన, ఇంతకుముందు మీకు చూపించిన కదా బేస్కు. ఇది బేరింగ్. ఈ బేరింగ్ వచ్చేసి 6004 తీసుకొచ్చినాక దీనిది ఈ క్యాప్ తీసి, ఆయిల్ సీల్ క్యాప్ తీసి దీని లోపల ఫుల్ గ్రీజు, మల్టీపర్పస్ గ్రీజ్ నింపుకున్నాను. ఆల్ పర్పస్ గ్రీజ్ అంటారు, అది నింపుకున్నాక దీన్ని ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోకి కొట్టేసుకున్నాలి. ఈ కెపాసిటర్ మార్చిన, ఈ బెల్ట్ మార్చిన. ఇప్పుడు మోటార్ మాత్రం ఓకే ఉంది. ఇట్లా ఒత్తితే ఇది రన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూర్చుని విధానం చూపిస్తుంది. ఇంపార్టెంట్ ఒకటి, ప్లాస్టిక్ది ప్లేట్ తీస్తేనే ఇది ఊడుతుంది, లేకుంటే ఊడదు. దీనికి చుట్టుముట్టు వచ్చేసి 5 స్క్రూలు కింద బాటమ్ సైడ్లో ఉంటాయి. ఇగో ఈ వీల్ దాని రొటేట్ చేయడానికి వాళ్ళు వాడిండ్రు అన్నట్లు కంపెనీ నుంచి. ఇప్పుడు ఈ బేస్ 4 మూలలు ఉంది కదా, దీనికి కూడా ఇక్కడ కింద 4 మూలల బేస్ ఉంటుంది. దీన్ని కూర్చొని పెట్టేసి సరిగ్గా స్క్రూల పొజిషన్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 6 mm స్క్రూలు, 1 inch స్క్రూలు ఇచ్చిండవి 4 స్క్రూలు. వీటిని మనం చుట్టుముట్టు 4 వేసుకుంటే ఈ బేస్ కంప్లీట్ ఫిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫిట్ అయిన తర్వాత దాని యొక్క డ్రమ్ కూర్చొని పెట్టాలి. అలాగే డ్రమ్ లోపల రాళ్ళు వస్తాయి, రాళ్ళు కూడా కూర్చొని పెట్టాలి. ఇవన్నీ ఇప్పుడు మీకు ఒకటి స్టెప్ బై స్టెప్ కనబడుతుంటాయి. ఎలాంటి ఫికర్ లేకుండా మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్ట్ ఎక్కించేది ఉంటుంది. ఈ వీల్ వేసినాక ఈ బెల్ట్ ఎక్కించుకున్నాక తర్వాత వచ్చేసి మీకు ఇప్పుడు ఎప్పుడైనా పోయింది అనుకోండి, బెల్ట్ కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు CFX 1473, 1472, 1474 ఈ మూడిట్లో ఏది దొరికినా తెచ్చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నది మాత్రం 73 ఉంది. ఈ కామన్ బెల్ట్స్ అన్నట్ల 1472 తెచ్చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా టైట్ అవుతుంది. అదే 1474 అయితే కొద్దిగా లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు మనం అడ్జస్ట్మెంట్ స్క్రూలు ఉంటాయి దీనికి మోటార్కు, టైట్ చేసుకొని దాన్ని పెట్టి మనం టైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ 4 స్క్రూలను కూర్చుని పెట్టినాక దీని బేస్ అనేది కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఈ పైన క్యాప్ను కూర్చుని పెట్టుకున్నాక తర్వాత దీని డ్రమ్మును కూర్చుని పెట్టుకొని, డ్రమ్ము లోపల రాళ్ళను కూర్చుని పెట్టుకొని దీనికి స్ప్రింగ్ది వైట్ కలర్ది బేస్కు టైట్ చేసుకుని ఉంటుంది. అదంతా ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కదా, దీంట్లో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కెమెరా పట్టడానికి ఎవరు లేక ఇబ్బంది అవుతుంది, లేకపోతే మీకు చాలా వరకు టెక్నికల్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి నేను మీకు స్వతహాగా చేసుకోవడానికి దానిలో వచ్చే పరికరాల గురించి కూడా మీకు ఇలాంటి వీడియోలలో పెడుతుంటాయి. ఇప్పుడు AI టెక్నాలజీ తోటి నేను పాటలు తయారు చేసి ప్రతిరోజు ఏ రోజు ఆ దేవునుడో ఆ దేవుని పాటలు పెడుతున్నా. నా పాటలను వినండి. పాటలు బాగాలేకుంటే వేరే పాటలు పెట్టమనండి, పెడతాను ఎలాంటి పాటలు కావాలో. అలాగే వచ్చేసి
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ మన ఛానల్ పేరు. నా ఛానల్ కాదండి, ఇది మన ఛానల్. సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయని వాళ్ళు ఉంటే చేయించుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే ఎలాంటి రుసుము తగలదు. మరి ఈ యూట్యూబర్లకు ఎక్కడి నుంచి డబ్బులు పడతాయంటే మనం చూస్తున్న టైంలో మధ్యలో వచ్చే యాడ్స్ ఏవైతే ఉంటావో అడ్వర్టైజ్మెంట్స్, ఆ యాడ్స్ వాళ్ళు మాత్రమే మనకు డబ్బులు వేస్తారు. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు కూడా మనకు అమౌంట్ వేయరు. ఎన్ని యాడ్స్ మనకు వస్తావో యాడ్ యాక్టివేషన్ అయినాక ఆ యాడ్ ద్వారానే మనకు 2 రూపీస్ వచ్చినాయి అనుకోండి, 1 రూపీ యూట్యూబ్కి పోతాయి, 1 రూపీ మనకు వస్తాయి. అట్లుంటుంది అన్నట్ల. 60 పైసలు వస్తే 30 పైసలు వాళ్ళకి పోతాయి, 30 పైసలు మనకు వస్తాయి. టైంను బట్టి అవి ఉంటాయి. ఇది బేరింగ్ కూర్చునే పొజిషన్. ఆ బేరింగు మనం ఇట్లా బోర్లో పెట్టినప్పుడు సరిగ్గా దాని లోపల పోయి ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయితేనే ఆ బేరింగ్ యొక్క బయటి కోర్ అవుతుంది, అవుటర్ కోర్ ఉంటుంది. అవుటర్ కోరు బరువు తీసుకుంటుంది, ఇన్నర్ కోరు ఫౌండేషన్ బరువు తీసుకుంటుంది. అంటే డ్రమ్మును పైకి ఎత్తినప్పుడు బేరింగ్ మీద బరువు తీసుకుంటుంది. తీసుకొని ఈజీగా రొటేట్ కావడానికి బేరింగ్ అనేది వాడతారు. ఈ విధంగా ఇట్లా పెట్టినాక తిప్పి చూసుకొని ఫ్రీగా మూమెంట్ అవుతున్నప్పుడు ఇక్కడ పెద్ద వీల్ ఏదైతే ఉందో అది బేస్ సైడ్ వస్తుంది, చిన్న వీలు మోటార్కు ఉంటుంది. ఆ మోటార్ స్క్రూలను లూజ్ చేసుకొని మనం బెల్ట్ను ఈజీగా ఎక్కటట్లా చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఒత్తిపట్టి ఎవరితోటైనా సాయం తీసుకొని మనం ఒత్తిపట్టి దాన్ని ఫుల్ టైట్ చేసుకున్నాలి. బెల్ట్ పూర్తిగా టైట్ కూడా ఉండకూడదు, మోటార్ పుల్లి మీద బరువడకుండా. ఒక గోరంతా మాత్రం ప్లే అనేది ఉండాలి, ఏదేంటి బెల్ట్ మధ్యలో వీల్ మధ్యలో అంతే, గోరంతానే ఉండాలి. అంటే 2 mm ఉండాలి. తర్వాత అంత మిగతా ఫిక్స్ కావాలి. ఈ విధంగా డ్రమ్ము కూర్చొని పెట్టుకొని ఈ డ్రమ్ము పైన ఇక్కడ ఈ పచ్చ వేసుకుంటే దగ్గర ఉంది కదా, అది లాక్ వస్తుంది అన్నట్లు. ఈ దాన్ని కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మోటార్ పోతేనేమో 2000 3000 వరకు కూడా ఖర్చు వస్తుండే. ఈ మోటార్లు అంటే ఎక్కడ దొరుకుతాయంటే మనకు వాషింగ్ మిషన్లల్లో ఇవే మోటార్లు వాడతారు. ఇవి సింగిల్ ఫేసు కండెన్సర్ మోటార్ అంటారు దీన్ని. ఇది ఆర్పిఎం వచ్చేసి 1300 వస్తుంది. 150 వాటేజ్ తోటి ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగ నేను అన్ని రకరకాలైనటువంటి వీడియోలు పెడుతుంటా. ఎందుకంటే మనకు 20 నుంచి 25 రకాల పనులు ఈజీగా వస్తాయి కాబట్టి. ఇప్పుడు దాన్ని ఇట్లా కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకున్న తర్వాత మనకు ఈ యొక్క డ్రమ్ము ఏదైతే మేము మోటార్ ఉందో బేస్ అది కంప్లీట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ డ్రమ్ తిరిగేది వచ్చేసి ఇక్కడ ఈ హోల్ ఉంది, ఆ హోల్లోకి వచ్చినాక ఒకటి ప్లాస్టిక్ది నల్ల కలర్ లాక్ ఉంటుంది. అది లాక్ చాలా ఇంపార్టెంట్. ఆ లాక్ని ఎట్లా ఊడదీయాలనేదే టెక్నిక్ అన్నట్లు. ఇప్పుడు 5 స్క్రూలు ఈజీగా తీసేస్తాం, తర్వాత అది ఊడదు. కొద్దిగా 2 స్క్రూ డ్రైవర్లు పెట్టి కప్లర్ని ఎట్లయితే మనం మిక్సీ కప్లర్ని తీస్తామో ఆ విధంగా దీన్ని ప్రెస్ చేసుకుంటూ తీస్తే దీన్ని లాక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద ఇట్లా డ్రమ్ వస్తుంది. ఈ డ్రమ్ మీద పైన లాక్ క్యాప్లు వస్తాయి. ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఇది లాక్ క్యాప్, ఈ తెల్లది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అశోక టెక్నికల్ మస్తీ. ఏ సాంగ్స్ కొరకు కానీ లేదా ఈ ఎలక్ట్రానిక్లో దేని గురించి రిపేరింగ్ గురించి పెట్టమంటారు దాని గురించి నేను మీకు పెడుతుంటా. ఈ విధంగా ఇప్పుడు నేను 2 నట్లు లూజ్ చేస్తున్నాను. ఇది మోటార్ యొక్క సెట్టింగ్ అన్నట్ల. మోటార్ను లూజు టైట్ చేసుకుని అక్కడిక్కడ మీకు చూపించాలని చెప్పి నేను మళ్ళీ దాన్ని కూడా తీసి మీకు క్లియర్గా లూజు టైట్ ఎలా చేసుకోవాలనే దాని గురించి. అక్కడ దిక్కు దొబ్బితే లూజ్ అవుతుంది బెల్ట్, ఇక్కడ దిక్కుగల గుంజినాం అనుకోండి పూర్తిగా టైట్ చేసుకోవచ్చు. తర్వాత మంచిగా కూర్చుని పెట్టుకున్నాక ఈ 5 స్క్రూలు అనేటివి వేసుకొని దీన్ని మనం రన్నింగ్ చేసి చూపిస్తాను నేను మీకు. కార్బన్స్ పోతుంటాయి ఫ్రెండ్స్ ఈ మోటార్లో. కార్బన్స్ కూడా మార్చేది వేరే వీడియో పెడతా నేను. ఇక్కడ చిన్న పుల్లి ఏదైతుందో ఈ పుల్లికి ఇప్పుడు బెల్ట్ ఎక్కియాలి. ఈజీగా ఎక్కుతుంది, ఏమంత ఇబ్బంది ఉండదు. కాకపోతే కొత్త బెల్ట్ అయినప్పుడు కొద్దిగా తిప్పల పెడుతుంది. పాత బెల్ట్ అయితే ఈజీగా ఎక్కుతుంది. సెట్టింగ్ చేసి టైట్ చేసేస్తే ఇది ఓకే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనము ఈరోజు గ్రైండర్ మిక్సీ రిపేర్ ఇవి చాలా వరకు నేను వీడియోలు పెట్టినా. మీకు మిక్సీ గురించి అయితే మిక్సీ గురించి తీసుకోవచ్చు అక్కడ. కానీ ఇది మిక్సీ కాదు, ఇది గ్రైండర్. ఈ రుబ్బు రోలు అంటారు. రుబ్బు రోలు అంటే పిండి, ఇడ్లీ పిండి అవి అన్నీ రుబ్బి పెడుతుంది మనకు. దీంట్లో అల్లం వెల్లిపాయ కూడా రుబ్బుకోవచ్చు. ఇది రుబ్బు రోల్ టైప్ అన్నట్లు, మిక్సీ కాదు ఇది. దీని లోపల రాతివి రూలర్లు ఉంటాయి. ఆ రూలర్లు ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, దీన్ని రుబ్బు రోలు అంటారు. ఇది రుబ్బు రోలు మాట్లాడుతుంటారు.
పెడితే బంద్ అవుతుంది, మళ్ళీ చాలు అవుతుంది. ఈ విధంగా ఇది వర్క్ చేస్తుంటుంది. దీనికి ఇప్పుడు మనం రిపేరింగ్ కొరకని మీరు ఏమేమి వస్తాయి దీంట్లో పార్ట్స్ ఎట్లా ఇవ్వాలని చూసుకోవడానికి అని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయినది. నేను మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎందుకు గురించి అంటే ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఎవరికైనా అయ్యో ఇక్కడ కెపాసిటర్ ఎంత వస్తుందో రాసుకురాకపోతే తెలియదు, ఈ బెల్ట్ ఎంత వస్తుంది ఇట్లా తెలియకుండా ప్రతిదీ మీకు ఇమేజ్లతో సహా తనను పెట్టడం జరిగింది. ఈ విధంగా చేస్తే అందరికీ సానుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం 5 స్క్రూలు వచ్చినాక ఇగో ఈ క్యాప్ ఏదైతుందో ఇది ఇంపార్టెంట్ అంటారు. ఇది లాక్ క్యాప్ అది అంటారు దీన్ని. ఈ దాన్ని సరిగ్గా పెట్టి మనం ప్రెస్ చేసి కొడితే దాని లోపల పోయి ఇరుకబడుతుంది, మోటార్ బయటికి కూడదు. మనం ఇప్పేటప్పుడు మాత్రం నేను ఈ దాన్ని తీస్తేనే మనకు మోటార్ అనేది విడిగా వెళ్ళిపోతుంది దీని లోపలికి వెళ్ళి. దాన్ని సరిగ్గా ఇట్లా కూర్చోబెట్టి కూర అనేది బయటి పక్కకు ఉండాలి. లోపలికి పెట్టినాక ఇట్లా పెట్టి మనం పంచింగ్ చేసుకుంటే కిందికి వెళ్ళిపోతుంది. ఇది ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది లాక్ ఉంటుంది అన్నట్లు. అది లాక్ తీసేసి పక్కకి పెట్టుకోవాలి. అన్నీ ఒక డబ్బాలో కానీ ఒక ట్రేలో కానీ వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అవి పడిపోతే దొరుకుకుంటే కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి ఇగో నేను చూస్తుంటే ఇక్కడ మా పంచింగ్ చేస్తుంటే ఈ కెమెరా పక్కకు పోతుంది. ఇదే ప్రాబ్లం అన్నట్టు ఇప్పుడు నేను చెప్పింది. వేరే వాళ్ళు ఉన్నందుకు అట్లా అయ్యి వీడియోలు నేను తొందరగా వారంలో 2-3 పెట్టలేకపోతున్నా, కెమెరా సౌలత్ లేక. ట్రే కింద పెట్టుకుంటేనేమో ట్రయాంగిల్ కింద పెట్టుకుంటే అది పొజిషన్ మాత్రం చూస్తుంది, చుట్టూ తిప్పాలంటే కష్టమవుతుంది ఫ్రెండ్స్. ఏమీ అనుకోకండి. ఇంకా మంచి వీడియోలు మంచిగా తయారు చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక పైన ఇటువంటి రబ్బర్ బుష్లు వస్తాయి. ఈ బుష్లు దాని యొక్క అవి కూర్చునడానికి ఉంటాయి. తర్వాత ఇది స్టీల్ డ్రమ్ అనేది దీని మీద కూర్చుంటుంది. ఈ విధంగా కూర్చుని పెట్టినాక దీనికి పైన ఒకటి లాగ్ది వస్తుంది. ఈ లాగ్ది వచ్చినాక ఇగో ఈ స్ప్రింగ్ తోటి ఇది లాగుతుంటుంది. దీన్ని కూర్చుని పెడితే లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు ఇది లాక్ అయినాక లేవల్ దానిపైన గ్లాస్ కూర్చునే వరకు లేవల్గా టైట్ చేసుకున్నాక ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత మనం దీని యొక్క క్యాప్ కప్పి మనం దీన్ని వాడుకోవచ్చు, కస్టమర్లకు ఇచ్చేయచ్చు. ఇది ఈరోజు మనం చేస్తున్న వీడియో మీకు అందరికీ నచ్చుతుంది. కాకపోతే ఇది ట్రై సరిగా చూపించినందుకు ఏమనుకోకండి. వచ్చే వీడియోలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో చూపిస్తా. కామెంట్ ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటివి వీడియోలు కావాలి, ఎలాంటి రిపేర్లు కావాలి, దేని గురించి రిపేరింగ్వి కావాలనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు అవి ఖచ్చితంగా వీడియోలు చేస్తా. ఇప్పుడు ఇది రుబ్బు రోలు రాళ్ళు పెట్టకుండా ఎట్లా తిరుగుతుందని టెస్టింగ్ కొరకు మీకు చూపిస్తున్నా. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ రుబ్బు రోలు రాళ్ళు కూడా తీసుకొని దాంట్లో పెట్టి చూపిస్తాండి. ఇవి ఎందుకంటే ఒక స్టెప్ బై స్టెప్ ఒకటి పెడుతుంటే మీకు ఏ విధంగా ఇప్పుకోవచ్చు, ఏ విధంగా మీరు రిపేర్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు టెక్నీషియన్లే ప్రతిదానికి చేయాలని ఏం లేదు. ప్రతి ఒక్కరు టెక్నీషియన్ ఇంట్లో ఉన్నోళ్ళు ఒక్కరన్నా టెక్నీషియన్ అయితే వాళ్ళకి ఇంటికి సౌలత్ ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ మా ఓటు చేస్తాడు అన్నట్ల. ఆ లెక్కల మీరే చేసుకోవచ్చు, మీరే మెకానిక్లు కావచ్చు. ఇప్పుడు మెకానిక్లకు పోయి మళ్ళీ డబ్బులు వృధా చేయకుండా, కాకపోతే షాక్ కొట్టకుండా, దెబ్బలు తగలకుండా, చేతులు కాళ్ళు డ్యామేజ్ కాకుండా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. కానీ మీకు మెథడ్ కొరకు అరే ఈ పరిస్థితి ఉంటుంది, ఇటుంటుంది, ఇంత పని ఉంటుంది అని చెప్పి కూడా తెలవడానికి ఇలాంటి వీడియోలు మీకు చాలా వరకు దోహదపడతాయి. ఈ విధంగా 5 స్క్రూలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి బాడీకి కొన్నిటికి 4 వస్తాయి. ఈ దానికి వచ్చేసి 5 వచ్చినాయి. 5 స్క్రూలు ఓవర్గా టైట్ చేయకుండా, చేయి బలం వరకు టైట్ చేయకుండా అందాద బలం కాడికి టైట్ చేయాలి. టైట్ అయిందని ఎక్కువ టైట్ చేస్తే పట్టాన్ని ఇరిగిపోతాయి. స్టార్ స్క్రూ డ్రైవరు 8mm 9mm స్క్రూ డ్రైవర్ అయినా నడుస్తుంది. ఇది తీసుకొని మనం దీని స్క్రూలను టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం వీడియోలు చేస్తుంటాము కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇదంతా ఓకే అయిపోయింది, ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మీకు దీన్ని రన్నింగ్ చేసి చూపిస్తాను. ఇది రన్నింగ్ చేసినప్పుడు మీకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది వచ్చేస్తుంది. మెయిన్స్ కాళ్ళు పెట్టి జాగ్రత్తగా ఏళ్ళు చేతులు పెట్టకుండా ఇప్పుడు
రన్ చేసి చూపించాలి. ఇగో ఈ విధంగా ఇది పనిచేస్తుంది. దీనికి ఇంపార్టెంట్ ఏమైందంటే ఫస్ట్ బేరింగ్ స్టక్ అయింది, నీళ్ళ పదును పోయి బేరింగ్ స్టక్ అయి సిలుం పట్టిపోయి కండెన్సర్ను మోటార్ను కొట్టేసేది కానీ కొట్టేసలేదు, రబ్బరు బెల్ట్ను కొట్టేసింది, కండెన్సర్ పోయింది. 2-3 ఐటెంలు పోయినాయి. కాబట్టి ఇవన్నీ కొత్త చేసేసినాం. మళ్ళీ